రాష్ట్రంలో పాలన కుంటుపడుతుంది. ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు. ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్కు విజయం తథ్యం. పంచాంగపట్నంలో రాజేశ్వర సిద్ధాంతి. తెలంగాణ భవన్లో ఘనంగా ఉగాది ఉత్సవాలు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతల హాజరు. ఇది అదే ఈ సిద్ధాంతి వచ్చి చెప్పిండాట. తెలంగాణ భవన్లో పంచాంగకర్త రాజేశ్వర సిద్ధాంతితో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో ఎంపీ సురేష్ రెడ్డి, శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత సిరిగొండ. ఇది సాంప్రదాయబద్ధంగా చూసే జాతకాలే ఇవి. ఎవరికి పడితే వాళ్ళకే రాజయోగం ఉన్నదంటారు. పోయినసారి మళ్ళీ కేసీఆర్కే రాజయోగం అన్నారు. రేవంత్ రెడ్డి దగ్గరికి పెట్టుడు రేవంత్ రెడ్డికి రాజయోగం అంటాడు. బండి సంజయ్ దగ్గర పెట్టుడు బండి సంజయ్కి రాజయోగం అంటాడు. రేపు నువ్వు నేను చేయి చూపించినా మీకు కూడా రాజయోగం ఉన్నదని చెప్తాడు. ఇక మనం ఆశలు పెట్టుకొని చచ్చిపోవాలి. ఇక ఎప్పుడు రాజయోగం వస్తుందో ఎప్పుడు రాజయోగం వస్తుందని. కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు ఏం కాదు ఇవి. అయ్యగారులు వాళ్ళ పంతాలో వాళ్ళ ఆలోచనలు చెప్పుకుంటూ పోతా అంటారు.